టీమ్స్ అండి ఇక్కడ. సో ఐఎమ్ డైరెక్ట్లీ నేను హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేసేద్దాం అనుకుంటున్నాను. అందరికి నమస్కారం అండి. పిలవగానే వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. కానే మూవీ థియేటర్లో రిలీజ్ అవ్వక ముందుకే వీ హ్యావ్ సీన్ ద ఫిలిం అండ్ అప్రోచ్ అయ్యాము. సో ఈ ఫిలిం చూడగానే అనిపించింది ఏంటంటే కాంటెంట్ వర్తీ ఫిలిం డెఫినెట్గా ఈటీవీలో ఉండాల్సిందే అనుకున్నాము. ఆ తర్వాత థియేటర్ రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ రెస్పాన్స్, ఇంకా కొత్తగా ఈటీవీలో ఎలా ప్రజెంట్ చేయొచ్చు అన్నప్పుడు కిరణ్ అండ్ మీ డిస్కస్డ్. కిరణ్ గారు చెప్పారు ఏంటంటే ఇట్ వాజ్ మేడ్ విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ విత్ డిఓపి కానీ డైరెక్టర్ కానీ అండ్ మేజర్లీ శామ్సియస్ స్కోర్ కానీ వై డోంట్ వీ ఇంట్రడ్యూస్ డాల్బీ విజన్ అండ్ అట్మాస్ అని అనుకున్నాము. సో విత్ ఇన్ 3 weeks ఆఫ్ రికార్డ్ టైంలో అచీవ్ చేయగలిగాము డాల్బీ విజన్ అండ్ అట్మాస్ని. అండ్ ఎక్స్పీరియన్స్ వాజ్ సో గుడ్ అండ్ అమేజింగ్. అండ్ కొంతమంది వ్యూవర్స్కి ఐ జస్ట్ వాంట్ టు సే అపాలజీ. మేము చేసిన కొన్ని ప్రయత్నాల వల్ల కొన్ని కాంటెంట్ డిలేస్ ఉన్నాయి, బఫరింగ్ జరిగిందని. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ రెక్టిఫైడ్ నౌ. యూ కెన్ హ్యాపీలీ వాచ్ సీమ్లెస్లీ వాచ్ అన్ ఈటీవీ విన్. అండ్ ఎక్స్పీరియన్స్ విత్ డాల్బీ విజన్ అండ్ అట్మాస్, ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ క్లియర్. అండ్ ఇది నేను చెప్పడం కూడా కాదు, డాల్బీ అఫీషియల్ ఇండియా దీన్ని ట్వీట్ చేసింది ఏంటంటే కాంటెంట్ ఈజ్ ఎట్ పిన్ పాయింటెడ్ అని. సో వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఈ డాల్బీ పుష్ చేయడానికి మా టీం అందరూ చాలా కష్టపడ్డారండి, మేజర్లీ ద టెక్నికల్ టీమ్. దే లివ్ ద స్లీప్లెస్ నైట్స్ అండ్ ఎవ్రీథింగ్. దే ఆర్ వెరీ గుడ్, అమేజింగ్. సో అండ్ ఇంతమంది సినిమా మాకు కూడా ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గోపి గారికి, కిరణ్కి అండ్ వంశీ గారికి చాలా థ్యాంక్ యూ చెప్తున్నానండి. ఎక్స్పీరియన్స్ ఇన్ ఈటీవీ విన్ విత్ డాల్బీ అండ్ అట్మాస్ అండ్ విజన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్కోర్స్ తన కంటెంట్ని నమ్మారు, తనని జనాలు నమ్మారు. అందుకే